కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. ద పవర్ ఆఫ్ కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ సమరీలో ఇప్పటి వరకు స్మాల్ అండ్ స్మార్ట్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైమ్ ఈక్వల్ టు రాడికల్ డిఫరెన్స్, ప్లానింగ్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ ఆపర్చునిటీ ప్లస్ వర్క్ యాక్షన్ ఈక్వల్ టు లక్ అన్న ఈ 2 ప్రిన్సిపల్స్ ని చూసాం. బెటర్ ఎవ్రీడే కాంటెక్స్ట్ లో 3rd చాప్టర్ సమరీ ఇప్పుడు చూద్దాం. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మేము మరింత యాక్టివ్గా మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీ సపోర్ట్ తోటి ఈ వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. చాప్టర్ 3 హ్యాబిట్స్, అలవాట్లు. మనం మళ్ళీ మళ్ళీ ఏం ఆలోచిస్తూ ఉంటామో చేస్తుంటామో అదే మనల్ని డిఫైన్ చేస్తుంది. ఆ థాట్ ని యాక్షన్ గా నిరంతరం కొనసాగిస్తే అది మనం ఒకటే మన బిహేవియర్ మనం చేసే యాక్షన్ గా మారిపోతుంది. అరిస్టాటిల్. ఒక గురువు గారు బాలుడైన తన శిష్యునితో కలిసి అడవిలో నడిచి వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఆయన ఒక మొలకెత్తుతున్న విత్తనాన్ని చూసి తన దగ్గర ఆగారు. ఆ విత్తనాన్ని తెంచేసేయ్ అని ఆయన శిష్యుడిని ఆదేశించారు. మట్టి పొరల్ని చీల్చుకుని లోకంలోకి వచ్చి అప్పుడే కళ్ళు తెరిచిన మొలకని ఆ శిష్యుడు తన వేలతో సునాయాసంగా నేల నుంచి లాగేశాడు. ఈసారి గురువు అక్కడే ఉన్న మరో మొక్కను చూపించి దాన్ని తెంచమన్నారు. అయితే ఈ మొక్క కాస్త ఎదిగి కుర్రవాడి మోకాలెత్తుదాకా పెరిగింది. దాన్ని పెకిలించడానికి శిష్యుడు కాస్త కష్టపడ్డాడు. అయితేనే మొక్కని వేలతో సహా పెకిలించేశాడు. ఇప్పుడు ఇది అంటూ గురువు గారు మరో పెద్ద మొక్కను చూపించారు. అది కుర్రవాడి ఎత్తుకు సమానంగా బాగా ఏపుగా పెరిగిన బలమైన పచ్చని మొక్క. ఇక ఇప్పుడు ఆ కుర్రవాడు తన బలాన్నంతా ఉపయోగిస్తూ దగ్గరలో కనిపించిన రాళ్లని కర్ర ముక్కల్ని ఉపయోగించుకుని ఎట్టకేలకు దాన్ని పెకిలించేశాడు. గురువుగారు బలమైన కాండంతో ఆకాశంలోకి దూసుకు వెళ్తూ కొమ్మలతో బాగా విస్తరించి ఉన్న మరో చెట్టును చూపించారు. ఇంతకు క్రితం కాస్త ఎదిగిన మొక్కలు పెకిలించడానికి తాను పడిన అవస్థంతా గుర్తుకు వచ్చిన ఆ శిష్యుడు తలెత్తి ఆ వృక్షాన్ని చూశాడు. ఇది తన వల్ల కాని పని అని అర్థమైంది. క్షమించండి గురువర్య, ఇది మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు. దానికి ఆ గురువు, శిష్య, ఇప్పటిదాకా నీతో అలవాట్లు అనేవి ఒక మనిషి మనసులో ఎంత బలంగా పాదుకుంటాయో తెలియజెప్పేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. అలవాట్లు ఎంతకాలంగా నిన్ను అడ్డుపెట్టుకుని ఉంటాయో వదిలించుకోవటం అంత కష్టసాధ్యమవుతుంది. అలవాట్లు కూడా ఓ చెట్ల లాంటివే, పెరిగిన కొద్దీ పెకిలించడం కష్టమవుతుంది. ఒక చెట్టు తన వేలతో భూమి అంతటా అలాగే భూమి లోపలికి ఎలా బలంగా చొచ్చుకుపోతుందో అలాగే అలవాట్లు కూడా నీలో అంత బలమే కూర్చుంటాయి. అప్పుడు నువ్వు వాటిని పెకిలించాలనే ఆలోచనకి భయపడతావు అని గురువు వివరించారు. మంచి అలవాట్ల సాధనే విజయానికి ఊపిరి. ఒక హార్స్ రైడర్ తన గుర్రం మీద కూర్చుని శరవేగంగా దూసుకెళ్తున్నాడు. వేగం చూస్తే చాలా ముఖ్యమైన పని మీదే వెళ్తున్నట్లు ఉంది అతని వాలకం. అటువైపుగా వెళ్తున్న ఒక అతను ఆ హార్స్ రైడర్ వేగాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఎటు వెళ్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి ఏమో నాకేం తెలియదు, నా గుర్రాన్ని అడుగు అంటూ జవాబిచ్చాడు ఆ హార్స్ రైడర్. చూడండి, మనలో చాలా మంది జీవితాలు ఇలాగనే ఉన్నాయి. వాళ్ళు తమ హ్యాబిట్స్ అనే గుర్రం మీద కూర్చుని ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా స్వారీ చేస్తున్నారు. మీ హ్యాబిట్స్ గుర్రాన్ని అదిలించి దాని కళ్ళాన్ని బిగించి పట్టుకుని మీరు కోరుకున్న చోటకు మీ జీవితాన్ని నడిపించాల్సిన తరుణం ఇదే. మనం నేచురల్ విస్టమ్తో జన్మించాం, అంతేకాని ఈ అలవాట్లతో కాదు. అయితే కాలక్రమంలో ఈ అలవాట్లతో కూడిన రెస్పాన్సెస్ ఇవ్వడానికి అలవాటు పడ్డాం. మన ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్ అండ్ సక్సెస్ కి 91% మన అలవాట్లే కారణమని అనుభవజ్ఞులు చెప్తున్నారు. మీరు రోజు లెగిసిన వెంటనే బ్రష్ చేసుకోవటం అనేది అసంకల్పితంగానే జరుగుతుంది. దాని గురించి పెద్ద ఫిలసాఫికల్ డిస్కషన్స్ ఏమీ అవసరం లేదుగా. అలాగే మీరు కారులో కూర్చున్న క్షణంలోనే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, ఏ ఆలోచన లేకుండా కదా. మన జీవితం ముందుకు వెళ్ళడానికి అవసరమైన కనీస స్పృహ మన ప్రవర్తనకు ఒక హేతు పద్ధతిని కల్పిస్తుంది. మనం డైలీ యాక్షన్స్ మీద మన బ్రెయిన్ పవర్ని వెచ్చించాల్సిన అగత్యం తప్పుతుంది. దాంతో మన స్కిల్స్ ని మరింత క్రియేటివ్ విషయాల మీద, ఆలోచనల మీద కేంద్రీకరించే అవకాశం కలుగుతుంది. దానికి మనకున్న అలవాట్లు మనకు సహాయపడతాయి. మీరు ఒక ఛాంపియన్గా ఎదగటానికి మీరు చేసే పనిని పదే పదే రిపీట్ చేయటం, ప్రాక్టీస్ చేయటం చేయండి. కాలక్రమంలో మీరు చేసేది మంచిదైనా చెడైనా మీ ప్రవర్తన అసంకల్పిత చర్యగా మారిపోతుంది. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, తక్షణ తృప్తి. కొంచెం కూడా విచక్షణ లేకుండా చెడు అలవాట్లకు అతుక్కుని ఉండిపోతున్నాం. ఎందుకంటే అప్పటికప్పుడు లభించే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి బానిసలవుతున్నాం. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వల్ల మీలోని వివేకం పనిచేయటం మానేస్తుంది. తక్షణ తృప్తి అనే ఊబి నుంచి బయటపడండి.
రాత్రిలో కంటి మీద కునుకు లేకుండా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడడం, సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టింగ్లు పెడుతూ టైం వేస్ట్ చేయడం వల్ల ఒక మంచి పుస్తకాన్ని చదవటానికో లేదా మంచి ఆడియో టేప్ని వినడానికో సమయం చాలకుండా పోతుందని మనకు తెలుసు. మీరు సిగరెట్ని వెలిగించి ఒక్కసారి వెచ్చగా గుండెల నిండా పొగ పీల్చి వదలగానే మీ ముఖం 85 ఏళ్ల ముసలివాని ముఖంలా ముడతలు పడిపోయింది అనుకోండి. ఇక సిగరెట్ని చూడగానే మీకు ముచ్చెమట్లు పోస్తాయి. మీరు ఒక బర్గర్ను నోట్లో పెట్టుకోగానే మీ శరీర బరువు ఉన్న పలాన అదనంగా 50 పౌండ్లు పెరిగిపోతే ఇక అబ్బే ఈసారికి నాకు వద్దండి అంటూ చల్లగా అక్కడి నుంచి జారుకోవటం మీకు సుఖంగా అనిపిస్తుంది. మీరు గనక ఈరోజు మీకు వచ్చిన 10వ ఫోన్ కాల్ను ఆన్సర్ చేయకపోతే మీ ఉద్యోగం ఓడిపోతుందని, మీరు దివాలా తీస్తారని చెప్తే ఇక ఆగమేఘాల మీద ఆ ఫోన్ రిసీవర్ని నోటి దగ్గర పెట్టుకుని జవాబిస్తారు. అంతేనా? లాంగ్ టర్మ్లో జరిగే దుష్ఫలితాలకి మన కంటికి ఆషామాషిగా కనిపించే సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలే కారణం. ఏవీ కాదులే అనే నిర్లక్ష్య భావన మీలో చోటు చేసుకుంటే మీలో చెత్త అలవాట్ల తాలూకు కాంపౌండ్ ఎఫెక్ట్ ఇంతై వటుడింతై అన్నట్లు పెరిగి కూర్చుంటుంది. ఇక దాని ప్రభావం మీ జీవితంలో ప్రతి అంశం మీద విప్లవాత్మక ప్రభావాన్ని చూపుతాయి. లాస్ ఏంజల్స్ రన్వే మీద ఉన్న విమానం కాక్పిట్లో చిన్న చిన్న మార్పులు చేశారనుకుందాం. ఆ మార్పు కేవలం 1% అనుకుందాం. లాస్ ఏంజల్స్ నుంచి న్యూయార్క్ నగరానికి బయలుదేరిన విమానం యొక్క నావిగేషన్ ని కూడా 1% అడ్జస్ట్ చేశారనుకుందాం. అయితే ఆ చిన్న అడ్జస్ట్మెంట్తో ఫ్లైట్ని న్యూయార్క్లో ల్యాండ్ చేయడానికి బదులుగా 150 మైళ్ళ దూరంలో ఉన్న అల్బానీ లేదా డెలావర్లో చేయవచ్చు. విమానం తప్పు ల్యాండింగ్ ఫీల్డ్లో దిగటంతో విమానం రన్వేకి ముందే ల్యాండ్ అవ్వచ్చు, లేదా విమానం మరొక విమానంతో ఢీకొనొచ్చు. అదీ కాకుండా విమానం నివాస ప్రాంతంలో కూలిపోవచ్చు. ఇదంతా ఆ ఒక్క చిన్న 1% అడ్జస్ట్మెంట్తో జరగవచ్చు. మీ అలవాట్లు కూడా ఇంతే. మీలోని ఇన్స్పిరేషన్ని 1% మార్చినా మీ డెస్టినేషన్ 150 మైళ్ళ దూరానికి మారిపోవచ్చు. ఏ అలవాట్లనైతే అనాలోచితంగా అంటిపెట్టుకుని ఉన్నారో అవే మీరు మీ లక్ష్యాన్ని చేరకుండా ఆపుతున్నవి. ఈ క్షణంలో పెద్ద హానికారంగా కనిపించని ఒక చిన్న దురలవాటు కాలక్రమంలో మీ జీవితాన్ని ఆశలకు, ఆశయాలకు, లక్ష్యాలకు కొన్ని వేల మైళ్ళ దూరానికి విసిరేస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిద్రలోంచి మేలుకోవడానికి ఇదే తగిన సమయం. మీ కలలకు, కోరికలకు మీ నిర్ణయాలను అనుసంధానం చేసినప్పుడే అవి అర్థవంతమవుతాయి. ఎందుకు అని ప్రశ్నించుకోవటం వల్ల వచ్చే మీ లోపలి శక్తి వైపు దృష్టి సారించండి. చాలామంది తమకేం కావాలో ఖచ్చితంగా నిర్దేశించుకోకుండా, తమ లక్ష్య సాధనకు ఏం చేయాలో ఖచ్చితంగా తెలుసుకోకుండానే గడిపేస్తూ ఉంటారు. మీరు మీ జీవితంలో కొన్ని స్పష్టమైన మార్పుల్ని కోరుకుంటున్నారు అంటే తప్పనిసరిగా ఏదో ఒక కారణం ఉంటుంది. మీరెందుకు ఆ మార్పుల్ని కోరుకుంటున్నారో, దానిని నిజం చేయాలంటే ఏమాత్రం ఇన్స్పిరేషన్ మీ దగ్గర ఉండాలో పక్కాగా తెలియాలి. మీ కలలకు, ఆశయాలకు మీలోని క్రియేటివ్ పవర్ని ఎలా ఉత్తేజం చేసుకోవాలో, లక్ష్య సాధన పట్ల మీలో గాఢమైన కోరికను ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకోవాలి. విజయాన్ని సాధించడానికి మీరు ఎన్నుకున్న మార్పులతో కలిసి మీరు స్థిరంగా ముందడుగు వేసేందుకు ఏం కావాలి? మళ్లీ మళ్లీ ఏ తెలివిమాలిన దురలవాట్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఏ శక్తి మిమ్మల్ని కాపాడాలి? మీకు అసౌకర్యం అనిపించగానే వెంటనే మీరు అలవాటైన ఆ పాత ధోరణిలోకి మారిపోతారు. దాని బాధ్యత ఎవరిది? ఇంతకు మునుపు ఈ దిశగా మీరు చేసిన విఫల ప్రయత్నాలకు ఇవాళ మీరు చేయబోయే కొత్త ప్రయత్నానికి మధ్య తేడా ఏమిటి? మీలోని పాతుకుపోయిన దురలవాట్లను పెకిలించడం కష్టసాధ్యమే. అకుంఠిత దీక్ష, ఏకాగ్రత, కఠోర శ్రమ కూడా చాలకపోవచ్చు. దురలవాట్లనే మహావృక్షాలని వ్రేళ్లతో సహా పెకిలించడానికి ఇంకా ఏదో బలమైన వజ్రాయుధం కావాలి. మీలోని ఎందుకు అనే ప్రశ్నే ఒక ఆయుధంలో పనిచేస్తుంది. ఎందుకు ఎందుకు అదే మీకు సిసలైన స్ఫూర్తిదాత. ఎందుకు అనే ప్రశ్నతో అన్నీ సుసాధ్యమే. ఎందుకు అంటూ మీకు మీరు వేసుకునే ప్రశ్నే బలమైంది. మార్పుల దిశగా మిమ్మల్ని నడిపించేందుకు ఎందుకు అనే ప్రశ్న మీకు దారిదీపాల తోడ్పాటును అందిస్తుంది. మీకు తగిన స్ఫూర్తిని సరఫరా చేస్తుంది. మీ కోరికకు మూల కారణమైన ఎందుకు అనే ప్రశ్నకు జవాబును ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఒకవేళ మీలో ఎందుకు అనే ప్రశ్నకు జవాబు బలహీనంగా వినపడినా మీరు కూడా అందరిలాగానే నీరుగారిపోతారు. కొత్త సంవత్సరంలో ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అంటూ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయలేక స్వల్ప వ్యవధిలోనే చతికిలబడిపోయే ఎందరెందరో సామాన్యులలాగానే మీరు కూడా ఉసూరుమంటూ ఉంటారు. 10 అంగుళాల వెడల్పు, 30 అడుగుల పొడవు ఉన్న ఒక చెక్క పలకను నేల మీద పెట్టి మీరు దాని మీద నడిస్తే నేను మీకు $20 ఇస్తాను అంటే మీరు సంపాదించే అవకాశాన్ని ఎలా వదులుకుంటాం అంటారు. అదే చెక్క పలకను నేను 200 అంతస్తుల భవనాలు పైకప్పుల మధ్య ఉంచి నడవమంటే ఎలా ఉంటుంది? కేవలం $20 కోసం చిన్న చెక్క పలక మీద గాల్లో నడవటం ఇప్పుడు అవసరమా అంటారు. వెంటనే నా వైపు చూసి సస్సేమిరా, ఇది చాలా పెద్ద రిస్క్, నా వల్ల కాదు బాబు అని జారుకుంటారు. మీ నిర్ణయంలో మార్పుకు కారణం ఎందుకు అనే ప్రశ్నలోనే దాగి ఉంది. ఎందుకు అనే ప్రశ్నే సాహసానికి పూనుకోవాల్సిన అవసరాన్ని నిర్దేశిస్తుంది.
మీరు విజేతగా ఎదగాలని కోరుకుంటే మీలో స్ఫూర్తి కోసం, సంకల్పం కోసం మీరు మరింత గాఢంగా అన్వేషించాలి. మిమ్మల్ని మీరు నిగ్గదీసి అడిగే ప్రశ్నే ఎందుకు. మీలో దాగి ఉన్న మీ సెల్ఫ్ వాల్యూస్, మీ సిసలైన ఇన్స్పిరేషన్, మీలోని ఎందుకు అనే ప్రశ్నే ఒక అద్భుత శక్తి. ఆ శక్తికి ఆధారం మీలోని నిఖార్సైన విలువలే. ఏ విలువలకైతే మీరు కట్టుబడి ఉంటారో అవి మీరెవరో, మీ లక్ష్యం ఏమిటో ఖచ్చితంగా తేల్చి చెబుతాయి. మీరు నమ్మే విలువలే మీకు దిక్సూచి దారిదీపాలు. మీరు మనస్ఫూర్తిగా నమ్మే విలువల్ని స్పష్టంగా నిర్వచించుకోవటం వల్ల జీవితం మరింత సరళంగా, సమర్థవంతంగా మారుతుంది. జీవితంలో మీ కోరికలన్నిటికీ, కాంక్షలన్నిటికీ దారి చూపించి గమ్యానికి చేర్చేది మీలోని విలువలే. మీ జీవితాలని లక్ష్యాల దిశగా నడిపించాలి అంటే ముందుగా మీ విలువల్ని నిర్వచించుకోగలగాలి. వాటిని బలమైన ఆయుధాల వల్లే శక్తివంతం చేసుకోగలగాలి. వ్యక్తులు ముఖ్యంగా రెండింటి నుంచి ప్రేరణ పొందుతారు. తాము అమితంగా ప్రేమించే లేదా అతిగా ద్వేషించే విషయం వారికి ప్రేరణ ఇస్తుంది. ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైన స్ఫూర్తినిస్తుంది. ద్వేషం కూడా అంతే. కానీ సామాజిక కోణంలో ద్వేషానికి పెద్దగా గౌరవం లేదు. అయితే ద్వేషించడం కూడా ఒక విధంగా మంచిదే. మీరు మీలోని జబ్బును, అన్యాయాన్ని, అవివేకాన్ని, నిర్లక్ష్యాన్ని ద్వేషించండి. కొన్ని సందర్భాల్లో శత్రువును ఖచ్చితంగా గుర్తించడం కూడా జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చరిత్రను మలుపు తిప్పిన సంఘటనలు ఒక శత్రువుతో చేసిన పోరాటం నుంచే ఉద్భవించాయి. మనం నిటారుగా రొమ్ము విరుచుకుని ధైర్యంగా నిలబడేందుకు శత్రువులే కారణమవుతూ ఉంటారు. మీ నైపుణ్యాలు, స్వభావం, నిర్ణయం అనేవి ఎంత సమర్థవంతమైనవో తెలియాలి అంటే ఒక పోరాటం ఉండాలి. మీ బలాబలాల్ని, ప్రతిభను, సామర్థ్యాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకునేలా ఆ పోరాటం మీ మీద ఒత్తిడి తెస్తుంది. ఒకవేళ స్ఫూర్తిదాయకమైన పోరాటమే లేకుంటే మనమంతా సోమరిపోతులంగాను, స్థూలకాయలుగాను మిగిలిపోతాం. పోరాటం లేకుంటే మనం మన బలాన్ని, ఆశయాలని కోల్పోతాం. గోల్స్, లక్ష్యాలు. లక్ష్యాలను నిర్దేశించడం అనేది ఒక మార్మిక రహస్యం. మీరు ఏం కావాలని కోరుకుంటారో దాన్నే చూస్తారు, అనుభవంలోకి తెచ్చుకుంటారు, సాధిస్తారు. అసలు మీకు ఏం కావాలో తెలియకపోతే దేన్నైనా సాధించడం వీలు కాదు కదా. లక్ష్యాల చుట్టూ తిరగటమే మన సహజ నైజం. మన మెదడు బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. క్లియర్గా డిఫైన్ చేసుకున్న మీ గోల్స్ కోసం మీ క్రియేటివ్ పవర్స్ అన్నిటినీ ఒక చోట చేర్చి ప్రయత్నిస్తే తప్పకుండా మీ ఊహకందని ఇంద్రజాలం జరిగి అది మిమ్మల్ని ఎక్కడికో ఓ చోటకు తీసుకువెళ్తుంది. కానీ ఎక్కడికి అన్నదే అసలు ప్రశ్న. కాంపౌండ్ ఎఫెక్ట్ పవర్ని మీరు ఆశించిన ఉన్నత శిఖరాలని అందుకోవటానికి అనువుగా మార్చుకోవచ్చు. కానీ మీరు అధిరోహించాల్సిన ఉన్నత శిఖరాలు ఏమిటన్నది మీకు ఖచ్చితంగా తెలుసుండాలి. మీకు మీ లక్ష్యాలు, స్వప్నాలు, గమ్యాలు అసలేమిటో స్పష్టంగా తెలుసా? లక్ష్యాన్ని సాధించే శక్తి ఉన్నప్పటికీ మీరు విజయాన్ని పొందలేకపోవడానికి, విఫలం కావడానికి కారణం ఏమిటో తెలుసా? మీ లక్ష్యాల పట్ల మీకు స్పష్టత లేకుండా, మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోకపోవటం వల్లే విఫలమవుతున్నారా? మీ ఊహలు స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి. మీ లక్ష్యాలను సాధించే ప్రక్రియ ప్రకాశవంతంగా ఉండాలి. మీ కోరికలు నిప్పుల్లో రగిలిపోవాలి. మీ నమ్మకాలు ఉత్సాహభరితంగా ఉండాలి. అప్పుడు ఆ లక్ష్యాలు మీ విజయాన్ని సాకారం చేస్తాయి. నేను సాధించిన విజయాలన్నిటికీ ఒకే ఒక ప్రతిభ మాత్రమే కారణం. అదేమిటంటే నా లక్ష్యాలని నేను స్పష్టంగా నిర్వచించుకోగలగటమే. ఒక స్పష్టమైన, బలోపేతమైన కారణమే తనలోని ఎందుకు అనే ప్రశ్నకు ఆధారమైతే ఇక ఆ వ్యక్తి ఎలా అనే ప్రశ్న నుంచి ప్రేరణ పొంది లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించడానికి కారణమై ఇక ఆ వ్యక్తికి సాధ్యం కానిదేదీ ఉండదు. మీ జీవితం ఈ ప్రిన్సిపల్ అనుగుణంగా నడుస్తుంది. మీ చాయిసెస్, ది డెసిషన్ ప్లస్ బిహేవియర్, ది యాక్షన్ ప్లస్ హ్యాబిట్, ది రిపీటెడ్ యాక్షన్స్ ప్లస్ కాంపౌండెడ్ టైం ఈక్వల్ టు గోల్స్. చాయిసెస్ ప్లస్ బిహేవియర్ ప్లస్ హ్యాబిట్ ప్లస్ కాంపౌండ్ ఈక్వల్ టు గోల్స్. డెసిషన్, యాక్షన్, రిపీటెడ్ యాక్షన్, టైం ఈక్వల్ టు గోల్స్. మీరు దేని గురించి ఆలోచిస్తారో అది మీ జీవితంలోకి రావటం అనేది ఒక అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఆలోచించే విషయం మీకు తెలియకుండా మీ జీవితంలోకి ప్రవేశించినట్లు మీకు అనిపించినా కూడా అది మీ ప్రమేయంతోనే మీ జీవితంలో జరుగుతుంది. ఈ ప్రస్తుత ప్రపంచంలో మన చుట్టూ ఇంటర్నెట్తో అనేక రూపాలలో అందుబాటులో ఉన్న ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్తో సతమతమవుతున్నాము. ఈ సమాచార వెలువల్లో పడి మనం పిచ్చివాళ్ళం కావాల్సిందే. కానీ ఆ ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా దానిలోని 99.9% సమాచారాన్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. మీ మనసు అంతర్గతంగా ఏం ఆలోచిస్తుందో, అది దేని మీద తన దృష్టిని నిలపగలదో దాన్ని మిగిలిన 99.9% నుండి తీసుకుంటుంది. దీన్ని మరింత స్పష్టంగా వివరించేందుకు ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక కొత్త కారును కొనాలని డిసైడ్ అయ్యారు అనుకుందాం. ఇక అప్పటి నుంచి మీరు ఏ కారు అయితే కొనాలి అనుకుంటారో ఆ కారు మీకు ఎక్కడ పెడితే అక్కడ కనపడటం మీరు గమనిస్తారు, అవునా? అదేదో నిన్నటి వరకు ఈ భూమి మీద లేనే లేకుండా హఠాత్తుగా వేల కొద్దీ ఆ మోడల్ కారును రోడ్ల మీదకి వచ్చేసినట్లుగా మీరు భావిస్తారు. ఇదంతా వాస్తవమేనా? అస్సలు కాదు. ఆ కార్లు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాయి. మీరు ఇంతవరకు శ్రద్ధ పెట్టలేదంతే.
ఫలానా మోడల్ కారును కొనాలన్న ఆలోచన వచ్చిన తర్వాతే మీరు ఆ కార్ల మీదకి మీ దృష్టిని మరల్చారు. మీరు మీ మనసులో ఏం కోరుకుంటున్నారో దానికోసం మీ మెదడు బాహ్య ప్రపంచంలో వెతుకుతుంది. అదే మీ లక్ష్యం అవుతుంది. మీరు ప్రపంచాన్ని ఏ కోణంలో చూస్తున్నారన్నదే ప్రభావం. మీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో నిర్వచించుకున్న తర్వాత మీరు చూసిన ప్రపంచం నుంచి ఆలోచనల్ని, వ్యక్తుల్ని, అవకాశాలని మీ జీవితంలోకి ఆహ్వానించటంలోనే అసలు మర్మమంతా దాగి ఉంది. ఉత్తమ వ్యక్తులు స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. తమ గురించిన స్వీయ అవగాహనతో పాటు తమకేం కావాలో వారికి స్పష్టంగా తెలుసు. తమ లక్ష్యాలకు వారు అక్షర రూపం ఇచ్చి రాసి పెట్టుకుంటారు. వాటిని సాధించే ప్రణాళికలను కూడా వారు రాసి పెట్టుకుంటారు. అదే సమయంలో అపజయాలు పాలయ్యే వాళ్ళు తమ లక్ష్యాలను తమ బుర్రలోనే పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే రేకు డబ్బాలో కంకరరాలు వేసుకున్నట్లు. నేను మీకు చెప్పేది ఒకటే, ఇవాళే పేపర్ పెన్ తీసుకుని మీ జీవితంలో మీరు చాలా ముఖ్యమైన భావించే లక్ష్యాల జాబితాను రాయండి. జీవితాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసుకోవటాన్ని ప్రారంభించండి. బిజినెస్, ఫైనాన్షియల్ అఫైర్స్, హెల్త్, హ్యాపీనెస్, స్పిరిచువల్ ఎలివేషన్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, లైఫ్ స్టైల్, ఇలా జీవితంలోని అన్నిటి మధ్య సమన్వయాన్ని, సమతుల్యతను పాటించండి. నిజాయితీగా చెప్పండి, మీరు రోజుకి ఎన్ని గంటలు టీవీ చూస్తూ గడుపుతారో మీకు తెలుసా? ఎన్ని గంటల పాటు న్యూస్ ఛానల్స్ అంటిపెట్టుకుని ఉంటున్నారు? ఇతరులు తమ విజయాలను ప్రదర్శిస్తున్న స్పోర్ట్స్ ఛానల్స్ ముందు ఎన్ని గంటలు గడుపుతున్నారు? ఫ్యాషన్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవటం మీద ఎన్ని గంటలు వెచ్చిస్తున్నారో మీకు తెలుసా? అసలు సోషల్ మీడియాలో ఎన్ని గంటలు వృధా చేస్తున్నారో మీకు తెలుసా? మీ లక్ష్యాలకి మీకు మధ్య అడ్డుగోడగా నిలబడేదే మీ ప్రవర్తన. మీ ప్రవర్తన ఎలా ఉందన్న విషయం మీద పూర్తి అవగాహనను కలిగి ఉండటమే మీ ప్రథమ కర్తవ్యం. వార్తా విశేషాల అధ్యయనం, విశ్లేషణల కోసం అధిక సమయాన్ని వెచ్చించే వ్యక్తి గురించి మీకు ఇక్కడ నేను సందర్భానుసారం పరిచయం చేస్తున్నాను. ఆయన ప్రొద్దునే 40 నిమిషాల పాటు న్యూస్ పేపర్ చదువుతారు. ఆఫీస్కి వెళ్లే సమయంలో మరో 30 నిమిషాల పాటు వార్తలు వింటారు. మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే దారిలో 45 నిమిషాల పాటు వార్తలను వింటారు. రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కుటుంబంతో వింటుంటారు. తర్వాత ఆయన మరో 30 నిమిషాల పాటు స్పోర్ట్స్ న్యూస్ ని, ఇక రాత్రి 10 గంటల వార్తా విశేషాలని వినటం, చదవటం చేస్తుంటారు. ఈ లెక్కన ఆయన ప్రతిరోజు వార్తలు తెలుసుకోవడం సగటున 3.5 గంటల నుంచి 4 గంటలు వెచ్చిస్తారు. తాజా వార్తలకు అతుక్కుపోయిన ఆయన ఆర్థికవేత్త కాదు, వ్యాపారి కాదు. ఆయన నిజానికి ఈ అలవాటు ద్వారా పెద్దగా విలువైన సమాచారాన్ని పొందటం లేదు, లేదా ఆయన ఎంచుకున్న అంశాల్లో అంత విలువైనవి లేకపోయి ఉండవచ్చు. అయితే ఆయన ప్రతిరోజు 4 గంటల పాటు వార్తలు తెలుసుకోవటం మీద ఎందుకు ఖర్చు పెట్టినట్లు? అది ఆయన అలవాటు. నెగిటివ్ న్యూస్ని డైలీ వినడం, చూడటం వల్ల మానసిక ఆందోళన పెరిగే అవకాశాలున్నాయి. వెంటనే తన రేడియో, టెలివిజన్ సెట్లను ఆఫ్ చేయాలని, న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్స్ని ఆపేయాలని నేను ఆయనకు సూచించాను. దీనికి బదులుగా ఆయన వృత్తి, వ్యాపారాలకు, వ్యక్తిగత అభిరుచులకు సంబంధించిన సమాచారాన్ని, వార్తల్ని మాత్రమే సంగ్రహించి తనకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించుకోవాల్సిందిగా నేను ఆయనకు సలహాలు ఇచ్చాను. నా సలహాను తక్షణం పాటించడంతో తన మానసిక ప్రశాంతతను 95% భగ్నం చేసి సమయాన్ని వృధా చేస్తున్న కంగారు నుంచి ఆయనకు విముక్తి లభించింది. అప్పుడు ఆయన సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేయటం, తనకు నచ్చిన లిటరేచర్ చదవటం, ప్లాన్స్ వేసుకోవటం, ఫ్యామిలీతో ఉల్లాసంగా గడపటం వంటివి చేస్తున్నారు. తాను ఇది వరకెన్నడూ ఇంతటి మానసిక ప్రశాంతతను అనుభవించలేదని ఆయన నాతో అన్నారు. తనలో ఇది వరకటి కన్నా ఏకాగ్రత, స్ఫూర్తి పెరిగిందని ఆయన చెప్పారు. అలవాట్లో ఒక చిన్న మార్పు వ్యక్తి ప్రవర్తనలోనూ, పనితీరులోనూ ఇతోధికమైన సానుకూల మార్పును తెచ్చింది. సైకియాట్రిస్ట్స్ ఈ పరిస్థితిని డిజిఫ్రేనియా అని పిలుస్తారు. నిరాఘాటంగా డిజిటల్ ఇన్ఫర్మేషన్ వెల్లువలో మునిగి తేలేవారి మానసిక పరిస్థితి ఇది. ఆన్లైన్ పేరిట మనకు ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులోనే డిజిటల్ సమాచార సంబంధిత పోర్టల్స్ వల్ల ప్రపంచం మీద మనం 24/7 అంటే 365 డేస్ పర్యంతం మన దృష్టిని కేంద్రీకరించి ఉంచే పరిస్థితి. ఇదొక అనివార్య విపరిమాణంగా మారిపోయింది. మన జీవితాన్ని సులభతరం చేసుకోవటానికి, మరింత ప్రయోజనకరంగా మార్చుకోవటానికి మనం టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. కానీ ఫలితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. టెక్నాలజీ అనేది గొప్ప ఉపకరణం, అదే సమయంలో అది అత్యంత నిరంకుశమైన యజమాని కూడా. ఏమరపాటుగా ఉంటే చాలు మనం దానికి బానిసలైపోతాం. నేను రోజులో ఎంత సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. ఇందులో అత్యంత దుర్మార్గమైన విషయం ఏమిటంటే, నేను నా మొబైల్ ఫోన్ మీద ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నానో తెలుసుకునేందుకు ఎంతసేపు మొబైల్ స్క్రీన్ ఆన్ చేసి ఉందో తెలుసుకునే యాప్ ఒకటి నాకు కనిపించింది. దాని ద్వారా వెల్లడైన ఫలితాన్ని చూసి నేను నిర్ఘాంతపోయాను. ప్రతిరోజు నేను మొబైల్ ఫోన్ మీద 4-5 గంటల సేపు గడిపేవాడినని నాకు ఆ యాప్ ద్వారా అర్థమైంది. అంటే నేను రోజుకు సగటున 150 సార్లు ఫోన్ చెక్ చేసేవాడిని అన్నమాట. డిజిఫ్రేనియాకు స్వస్తి చెప్పి టెక్నాలజీని వాడటం మీద సెల్ఫ్ కంట్రోల్ సాధించానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
ఎలాగైతే ఎక్కువ పోర్షన్ కార్బోస్ అండ్ తక్కువ న్యూట్రిషన్ ఫుడ్ మీ బాడీని ఒబిసిటీగా మార్చేస్తుందో, అలాగే ఎక్కువ పరిమాణం తక్కువ ప్రయోజనకర సమాచారం కూడా మీ బుర్రను పాడు చేసి మిమ్మల్ని మతిమరుపు వారిగా చేసేస్తుంది. సాంకేతిక సౌలభ్యాల ద్వారా అలవమాలిన సమాచారానికి ఆస్కారం ఇస్తే మీ మనసు జబ్బు పడుతుంది. మీ మాటలకు చేతలకు పొంతన లేకపోయినట్లయితే మీరు చేసేదేమిటో నేను ఖచ్చితంగా చెప్పగలను. అలవాట్లు, ప్రవర్తన అనేవి ఎన్నటికీ అబద్ధాలాడవు. నేర్చుకోవడం వల్లే మీ అలవాట్లకు మీకు పట్టుబడతారు. తక్షణ సంతృప్తిని ఆశించే మీ బలహీనతల్ని జయించేలా మీ సంకల్ప శక్తిని బలోపేతం చేసుకోవాలి. అదే మీ విజయానికి బాటలు పరుస్తుంది. ఇందుకోసం మీకు ఒక కొత్త వ్యూహం కావాలి. అలాంటి కొన్ని వ్యూహాల గురించి నేను మీకు వివరిస్తాను. నెంబర్ 1, ఐడెంటిఫై యువర్ ట్రిగ్గర్స్. మీ దురలవాట్ల జాబితాను చూడండి. మీరు ఆ జాబితాలో పేర్కొన్న ప్రతి దురలవాటు వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ గమనించండి. ప్రతి దురలవాటు వెనుక ఉన్న బిగ్ 4లను గుర్తించండి. అంటే ప్రతి దురలవాటుకు కారణమైన ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు అనే అంశాలను పరికించండి. మానసిక ఒత్తిడి, అలసట, ఆగ్రహం, అసహనం, విసుగు వంటి ఏ ఉద్వేగం మీ దురలవాట్లను అతిగా ప్రేరేపిస్తుంది? ఎలాంటి ఉద్వేగాలు మీలో ఏ సమయంలో తలెత్తుతున్నాయి? ఆ ఉద్వేగాలు తలెత్తినప్పుడు మీరు ఎవరితో ఎక్కడ ఏం చేస్తున్నారు? ఎలాంటి పరిస్థితులు మీలో దురలవాట్లను నిద్రలేపుతున్నాయి? కారులో కూర్చున్నప్పుడా, పనిని సమీక్షించే ముందా, మీ అత్తగారింటికి వెళ్తున్నప్పుడా, సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడా, సామాజిక సంబంధిత పరిస్థితుల్లోనా, భౌతికంగా అభద్రతను ఫీల్ అవుతున్నప్పుడా, గడువు సమయం సమీపించినప్పుడా? మీ రోజువారీ పనుల్ని శ్రద్ధగా గమనించండి. నిద్ర లేవగానే మీరు అలవాటుగా చెప్పే మాట ఏమిటి? మీ ఆఫీస్లో లంచ్ అవర్లో మీరు అలవాటుగా ఏం మాట్లాడతారు? రోజల్లా పనిచేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇవి చెక్ చేసుకోండి. నెంబర్ 2, క్లీన్ హౌస్ అండ్ మైండ్. మీరు డ్రింకింగ్ హ్యాబిట్ని ఆపాలనుకుంటే మీ మారుమూలల్లో దాచిన ఆల్కహాల్ని ఒక్క చుక్క లేకుండా పారబోసేయండి. అది తాగడానికి ఉపయోగించిన గ్లాసుల్ని, తదితర విలాసవంతమైన వస్తువులన్నింటినీ బయటకు విసిరి పారేయండి. మీరు మరింత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోదలుచుకుంటే ఇంట్లో అలమారాల్లో దాచుకున్న చిరుతిండి ప్యాకెట్లను బయట పారేయండి. ఇంట్లో అనారోగ్యకరమైన చిరుతిళ్ళు లేకపోతే ఎవరు వాటి గురించి వాదించరు. మీరు మీ జీవితంలో వాటిని కోరుకోవడం లేదు కాబట్టి ఇక ఎలాంటి సమస్య ఉండదు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా చిరుతిళ్లకు దూరంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ దురలవాట్లను రెచ్చగొట్టే ప్రతిదాన్ని ఇంట్లోంచి తీసేయండి. దీనివల్ల ఇంట్లో వాళ్ళతో కూడా ఇది మంచిది కాదు అంటూ వాదోపవాదాలకు దిగాల్సిన అవసరం ఉండదు. మీరు రాత్రిలో అతిగా చూస్తున్న టీవీ అలవాటును మార్చుకోవాలి అంటే నెట్ఫ్లిక్స్తో సహా అన్ని టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ని ఆపేయండి. దుబారా ఖర్చుల్ని ఆపాలి అనుకుంటే ఒక సాయంత్రం పూట తీరుబడిగా కూర్చుని మీ మెయిల్ బాక్స్కి లేదా ఇన్బాక్స్కి వచ్చిపడే రిటైల్స్ వ్యాపార సంబంధిత కేటలాగుల్ని పూర్తిగా క్లోజ్ చేసేయండి. ఇలా చేయడంతో అదనపు వస్తువుల్ని కొని వాటిని పడేసేందుకు చెత్తపుట్ట దాకా నడవాల్సిన అగత్యం తప్పుతుంది. నెంబర్ 3, స్వాప్ ఇట్. మీ బ్యాడ్ హ్యాబిట్స్ లిస్ట్ని మరొకసారి చూడండి. మీ బ్యాడ్ హ్యాబిట్స్లో మరీ అంత హానికరం కాని వాటిని ఏం చేస్తారు? వాటికి బదులుగా మరింత మంచి అలవాట్లను చేర్చుకుంటారా, లేక ఏకమొత్తంగా ఆ చెడు అలవాట్లను మానేస్తారా? నిజానికి వాటి ప్లేస్లో మంచి అలవాట్లను అలవర్చుకోవడం ఉత్తమం. ఎరేజ్ స్లోలీ. మీ చెడ్డ అలవాట్లని నెమ్మదిగా నిదానంగా వదిలించుకోండి. ఆ అలవాట్లు మీలో అంత బలంగా నాటుకుపోయాయి అంటే మీరు సంవత్సరాల తరబడి వాటిని పెంచి పోషించి మీలో పదిలిపరుచుకుని ఉంటారు. అందుకే వాటిని ఒక్కమ్మడిగా కాకుండా నెమ్మదిగా వదిలించుకోవటం మంచిది. తొందరపడకుండా ఈ ప్రక్రియకు నెమ్మదిగా అవసరమైనంత టైం తీసుకోండి. స్టెప్ బై స్టెప్ ఆ అలవాటును వదిలించుకోండి. మీ డైలీ యాక్షన్స్ మార్చుకోనంత వరకు మీ జీవితాన్ని మీరు మార్చుకోలేరు. మీ విజయ రహస్యం మీ డైలీ యాక్షన్స్ లోనే దాగి ఉంది. ఒక మంచి అలవాటు సిద్ధిస్తుందని, అప్పుడే అది ఒక అప్రయత్న ఆచరణగా మారుతుందని ఒక పరిశోధనలో తేలింది. అంటే ఇంచుమించు 1 ఏడాది పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం అన్నమాట. అయితే మొదటి 3 వారాల పాటు అకుంఠిత దీక్షతో ప్రయత్నిస్తే ఒక మంచి అలవాటును అలవర్చుకోవడం సాధ్యమేనని మనం అదృష్టవశాత్తు ఇంతకు మునిపే తెలుసుకున్నాం కదా. అంటే మొదటి 3 వారాల పాటు ఒక మంచి అలవాటు మీద మనం ఫుల్ ప్లెజ్డ్గా ఫోకస్ చేస్తే అది జీవిత పర్యంతం మనల్ని వెన్నంటే ఉండి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి. సత్యం ఏమిటంటే ఒక అలవాటును మీరు ఒక క్షణంలో మార్చుకోవచ్చు, లేదా 10 ఏళ్ల తర్వాత కూడా దాన్ని వదిలించుకోవడానికి మీరు ప్రయత్నిస్తూనే ఉండవచ్చు. ఒకసారి మీ జీవితంలో మొట్టమొదటిసారిగా నిప్పును ముట్టుకున్నారనుకోండి, దాన్ని ఇక మీ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోలేరు. నిప్పును ముట్టుకోవడం వల్ల కలిగిన మంట, బాధ నిప్పు పట్ల మీ అండర్స్టాండింగ్ని మార్చేస్తాయి. నిప్పులను ముట్టుకుంటే బాధ కలుగుతుందన్న అవగాహన మీకు జీవితం అంతా గుర్తుంటుంది. అన్నిటికీ కారణం అవగాహనే. మీరు ఒక మంచి అలవాటును అలవర్చుకోవాలి అనుకుంటే నిజాయితీగా ప్రతిరోజు ఒక్కసారైనా దాని మీద శ్రద్ధ పెట్టండి. ఇదే మీ విజయానికి బాటలు పరుస్తుంది. విజయానికి మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి. మీరు వ్యాయామానికి వెళ్ళాలి అంటే జిమ్ మీకు దగ్గరలోనే ఉండాలి. అది మీకు అనుకూల సమయంలో అందుబాటులో ఉండాలి. మీరు బరువు తగ్గాలి అనుకుంటే, హెల్దీ డైట్ తీసుకోవాలి అనుకుంటే, ఆకలి వేస్తే మీ రిఫ్రిజిరేటర్లోను వంటగదిలోను ఫ్రెష్ అండ్ హెల్దీ ఫుడ్ ఉండేలా జాగ్రత్త పడాలి.
నాకున్న దురలవాట్లలో అత్యంత తీవ్రమైంది, నన్ను కలవరపెట్టేది ఈమెయిల్ చెకింగ్ హ్యాబిట్. ఇది నిజం, నవ్వులాటకు చెప్పడం లేదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రతిరోజు నేను గంటల కొద్దీ నా ఇన్బాక్స్లోకి ప్రవాహంలా వచ్చి పడే ఈమెయిల్స్ని చదువుతూ గడిపేస్తూ ఉంటాను. ఈ అలవాటు నుంచి బయటపడటానికి నేను ఒక కొత్త అలవాటు పెట్టుకున్నాను. రోజుకు కేవలం 3 సార్లు మాత్రమే ఈమెయిల్స్ని చూడాలని అలవాటుగా పెట్టుకున్నాను. ఈమెయిల్స్ చదువుకుంటూ సమయం అనే సుడిగుండంలో పడి చిక్కుకుపోకుండా నేను రక్షణ వలయాన్ని ఏర్పరచుకున్నాను. లేకపోతే నేను రోజంతా ఈమెయిల్స్ వెలువల్లో పడి కొట్టుకుపోవాల్సిందే. బాధ్యతల్ని బాహటంగా ప్రదర్శించండి. మీరు ఒక కొత్త అలవాటు వైపు మొగ్గు చూపితే దాని గురించి మీ కుటుంబానికి చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, ఫేస్బుక్, ట్విట్టర్లో చెప్పండి. మీలో మార్పుకు నాంది పలికే ఆ కొత్త అలవాటు గురించి ఊరంతా టముకేయండి. మీ విజయావకాశాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే ఒక కొత్త విజేతతో జట్టు కట్టండి. ఒకే పనికి ఓటమి పాలయ్యే వారిలో 99% మంది ఉంటే విజయం పొందేవారు 1% మాత్రమే ఉంటారు. ఓడిపోయేవారు ఒకే పనిని పదే పదే చేయటానికి ఇష్టపడరు. తేడా ఏమిటంటే విజేతలు ఒకే పనిని పదే పదే చేయటానికి ఇష్టపడతారు. ఓటమి కష్టంగా, బాధగా ఉందా, అసహ్యకరంగా లేదా విసుగు పుట్టించేదిగా ఉందా? పర్లేదు, అది అలాగే ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజేతలు చేసేది అదే. 1%గా ఉన్న విజేతను మీ నేస్తంగా ఎంచుకోండి. కొత్త అలవాటును మీరు అంటిపెట్టుకుని ఉండేలా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే ఒక వ్యక్తిని స్నేహితుడిగా ఉంచుకోండి. అలాంటి స్నేహితుడిని మెయిన్ గోల్ పార్ట్నర్ అని పిలవండి. పోటీ, పోరాట పటిమ. యోధులకు మాత్రమే సాధ్యమయ్యే పోరాట పటిమ, పోటీ మనస్తత్వం గురించి మీరు మొదట్లో పెద్దగా ఆలోచించలేదేమో. జీవితంలో సాధించిన విజయ ఫలాల్ని ఆనందించేందుకు ఇదొక తిరుగులేని సూత్రం. ఒక కొత్త అలవాటును ఉన్న ఫలాన్ని మొదలు పెట్టాలి అంటే మీరు గట్టి పోటీ మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. చావో రేవో తేల్చుకునేలా ఉండాలే కానీ ఎలాంటి రాజీ ధోరణికి ఆస్కారం ఇవ్వకూడదు. ఒక దానికి స్టిక్ అయి ఉండటం అని లేకపోవటమే మన మానవ జాతికి బాధించే అతిపెద్ద శాపం. పోటీ ముగిసిన 4 రోజుల తర్వాత విజేతల్లో 60% మంది తమ పరుగును వదిలేశారు. అంటే వ్యక్తులు క్రియాశీలకంగా ఉండాలి అంటే వారి మధ్య పోటీ ఉండాలని నాకు అర్థమైంది. సహనం వహించండి. పాత అలవాట్లను వదిలించుకోవాలన్నా, కొత్త అలవాట్లను మొదలు పెట్టాలన్నా మీ పట్ల మీరు సహనం వహించాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సహనం అన్నది ఏకాగ్రత అలవాటును పెంచి పోషిస్తుంది. మనం ఎప్పుడైతే ఒక అలవాటు మీద ఏకాగ్రతను కలిగి ఉంటామో అప్పుడది మెదడులోని తత్సమ్మిత గాడిని సహనంగా నిద్రలేపుతుంది. ఫలితంగా ఆ అలవాటుకు సంబంధించిన ఆలోచనలు, కోరికలు, చర్యలు ఉత్పన్నమవుతాయి. కొత్త వ్యూహాలని అనుసరించండి. అంకితాభావాల్ని, స్థిరత్వాన్ని మళ్లీ మళ్లీ ప్రోధి చేసుకోండి. కాంపౌండ్ ఎఫెక్ట్ ను ప్రయత్నించండి. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. మీకు అద్భుతమైన బహుమతులు లభిస్తాయి.